శ్రీ గురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. మనం ఇటీవల శ్రీరామనవమి పర్వదినం రామచంద్రుని కళ్యాణం జరుపుకున్నాం. లోక కళ్యాణార్థముగా వాల్మీకి మహర్షి రామాయణం మనకు అందజేశారు. అసలు రామాయణం అంటే ఏమిటి? రాముడు నడచిన మార్గం. రాముడు నడిచినటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తే అది రామ కళ్యాణం. రామాయణాన్ని మనం పరిశీలన చేస్తే 14 రామాయణాలు ఉన్నాయి. 14 రామాయణంలోని పరిశీలన చేస్తే రాముని యొక్క తత్వం ఏమిటి అనే విషయాన్ని మనం ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకుందాం. శ్రీరామచంద్రుడు కౌసల్యానందనుడై జన్మించాడు. దుష్ట శిక్షణ శిక్ష రక్షణార్థం కోసముగా అవతరించాడని సమస్త గ్రంథాలు చెప్తున్నాయి. మరి విశ్వామిత్రుని యొక్క యాగ సంరక్షణము జరిపిన తరువాత సీతా స్వయంవరానికి మిథిలా నగరానికి ప్రయాణమయ్యాడు. మార్గ మధ్యంలో గౌతమ మహర్షి ఆశ్రమము దగ్గర ఒక శిలలాగా కదలకుండా మెదలకుండా కూర్చొని ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తిని చూశాడు. గురుదేవుని ద్వారా ఆమెకు జరిగినటువంటి అన్యాయం కూడా తెలుసుకున్నాడు శ్రీరామచంద్ర స్వామి. ఎవడో స్వార్థపరుడు ఆమె భర్త రూపంలో వచ్చి ఆమెను వంచిస్తే ఈ లోకం శాశ్వతముగా ఆమెని నిరాకరించి దూరం చేసింది. భర్త విడిచి వెళ్ళిపోయాడు. ఆమె కథను విన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క హృదయం కరిగిపోయింది. కరుణాసాంద్రుడైనాడు. మరి ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా పిలిపించి గౌతమ మహర్షిని కూడా రావించి ఇక్కడ తప్పు చేసింది ఎవరు, పాపం అనుభవించేది ఎవరు అనేటువంటి సత్యమును ధర్మాన్ని నిరూపణ చేసి ఈ లోకాన్ని ఒప్పించి ఆమె భర్తతో ఆమెను సుఖముగా కాపురము చేసేట్టుగా చేశాడు. ఇది రాముని యొక్క మార్గం. మనం రాముని మార్గంలో నడిచినట్లయితే ఈనాడు అనేక మంది స్త్రీలు అనాథలుగా పడి ఉండాల్సిన అవసరం లేదు. ఇక రెండవ మార్గం, దశరథ మహారాజు రాముడికి పట్టాభిషేకం ప్రకటించాడు. తనకు పట్టాభిషేకం జరగబోతున్నది కదా, రాజు కాబోతున్నాను కదా అనేటువంటి అహంకారం కానీ ఆనందం కానీ ఆయనలో లేదు. మామూలుగా ఉన్నాడు. పండిన చేలు ఎలా వంగి ఉంటాయో ఆ విధంగానే పెద్దల మాటకు శిరస్సు వంచాడు. పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కైకమ్మ మందిరములో మందర రాయబారం చేసింది, నాటకం నడిపింది. తద్వారా దశరథ మహారాజు కైకమ్మకు ఇచ్చినటువంటి 2 వరాల ప్రకారముగా శ్రీరామచంద్రుడు అరణ్యాలకు వెళ్ళవలసి వచ్చింది 14 ఏళ్ళు. అయితే బాధపడ్డా? అయ్యో నా పట్టాభిషేకం ఆగిపోయిందే అని బాధపడ్డా? పట్టాభిషేకం జరగడానికి ఎంత సంతోషపడ్డాడో వనాలకు వెళ్ళేదానికి కూడా అంతగానే సంతోషపడ్డాడు. అప్పుడు సుఖ దుఃఖాలు లేవు, ఇప్పుడు సుఖ దుఃఖాలు లేవు. అంటే మానవుడైన వాడు కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఎప్పుడు ఒకే విధంగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే స్థితప్రజ్ఞుడిగా ఉండాలి. వెన్నెల వస్తుంది, అమావాస్య కూడా వస్తూ ఉంది. అలాగే ఈ కష్ట సుఖాలు అనేవి వస్తూ పోతూ ఉంటాయి, దీనికి జంకకూడదు అనేటువంటి ధర్మాన్ని ఆచరించి చూపించాడు రామచంద్రుడు. అలాగే
పితృవాక్య పరిపాలన అర్థమై తండ్రి పినతల్లికి ఇచ్చినటువంటి మాట కోసముగా ఆ మాటకు తాను శిరస్సు ఉంచి దండకారణ్యానికి ప్రయాణమయ్యాడు. అంటే తల్లిదండ్రుల మాటకు బిడ్డ ఎంత విలువ ఇవ్వాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని వేదం చెప్తూ ఉన్నది కదా. మరి ఈనాడు అనాథ శరణాలయాలు, ఈ వృద్ధుల ఆశ్రమాలు ఇవన్నీ విపరీతంగా పెరుగుతున్నాయంటే కారణం ఏమిటంటే తల్లిదండ్రులను నిరాదరణ చేసి బిడ్డలు ప్రవర్తించే విధానం. తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అనేటువంటిది రామచంద్రుడు ఆచరించి చూపించాడు. ఇది రాముని మార్గం. ఇక మూడవది, రామచంద్రుడు వనాలకు ప్రయాణం అవుతూ ఉంటే సీతమ్మ తాను కూడా వస్తానని చెప్పింది. రాముడు అన్నాడు, సీత నువ్వు సుకుమారివి, ఆ అరణ్యాలలో నువ్వు కష్టాలు పడలేవు. ఇక్కడ నువ్వు సుఖభోగాలు అనుభవించినటువంటి దానివి కదా. ఆ అరణ్యాలలో క్రూర మృగాలు, మరి కందమూలాదులు తినాలి, అనేక కష్టాలుంటాయి. నువ్వు ఇక్కడే ఈ సుఖభోగాలన్నీ కూడా అనుభవిస్తూ మీ అత్తమామల సేవ చేసుకుంటూ ఉండవలసిందంటే సీతమ్మ అన్నది, స్వామి ఈ సుఖాలు ఈ భోగాలు నాకు అవసరం లేదు అని కాముని త్యజించింది ఆమె. కామహ అంటే సుఖాలు, కోరికలు, వాటిని త్యజించింది. నాకు రాముడే కావాలన్నది. రాముని పాదాలని ఆశ్రయించి అరణ్యాలకు వచ్చింది. అంటే కాముడు దూరం అయిపోయాడు. అరణ్యవాసము చేసేటప్పుడు బంగారు లేడిని చూసింది సీతమ్మ. మనసు పడింది. ఆ లేడి కావాలనుకున్నది. స్వామి నాకు ఆ బంగారు లేడిని తెచ్చిపెట్టండి అని కోరింది. అంటే కాముని కోరింది. ఏ క్షణమైతే కాముని కోరిందో రాముడు దూరం అయిపోయాడు. రాముడు కావాలంటే కాముడు దూరంగా ఉంటాడు, కాముడే కావాలంటే రాముడే దూరం అయిపోతాడనేటువంటి సత్యమును ఇక్కడ మనకు రామాయణం ద్వారా వాల్మీకి మహర్షి వారు చూపించారు. ఇది రాముని మార్గం. అంటే మనము ఎప్పుడు కూడా భగవంతుని పాదాలు పట్టుకోవాలంటే ఈ కోరికల్ని విసర్జించాలి అనేటువంటి సత్యం. సరే, మరొక మార్గం రాముడి మార్గం. ఎవరితో స్నేహం చేశాడు రాముడు? తన వంటి రాజులతో, ధనవంతులతో స్నేహం చేయలేదు. నిషాద వంశములో పుట్టినటువంటి గుహుడితో స్నేహం చేశాడు బాల్యం నుంచి. గుహుడు మనకు అరణ్య పర్వంలో కనిపిస్తాడు. అంటే స్నేహం ఎటువంటితో చెయ్యాలి, ఎటువంటి వారితో చెయ్యాలి? కులము చూసా, మతము చూసా, దేన్ని చూసి స్నేహం చేయాలి అంటే గుణము ప్రధానము కానీ కుల మతాలు కాదు. గుణమే ప్రధానము కానీ కులమేమి కులము. రాముని మార్గము స్నేహము ఎలాంటి వారితో చేయాలి అనేది చూపించాడు. అలాగే ఒక కొండ కోణంలో పుట్టి పెరిగినటువంటి ఒక స్త్రీమూర్తి, శబరి, కోయ వాళ్లకు సంబంధించినటువంటి ఆమె చాలా పేదరాలు. అటువంటి శబరి దగ్గరకు వెళ్ళి ఆమెను ఓదార్చాడు. తన దర్శనం కోసంగా పరితపించేటువంటి ఆమెను ఓదార్చాడు. కాబట్టి రాముని యొక్క కరుణార్థ హృదయం, ఇక్కడ ఎంగిలి పండు తిన్నాడు అది కాదండి, ఒక అభాగ్యులను ఎలా ఆదరించాడు రాముడు, అది రాముని మార్గం. మరి సుగ్రీవునితో స్నేహం చేశాడు. సీతమ్మను వెతుక్కుంటూ వెళ్ళి సుగ్రీవునితో స్నేహం చేయాల్సి వచ్చింది. సుగ్రీవుని యొక్క అవస్థను తెలుసుకున్నాడు. వాలి సుగ్రీవుని తరిమి కొట్టి సుగ్రీవుని యొక్క భార్య రుమ అనేటువంటి అమ్మాయిని తాను చేరదీసుకొని తాముతో కాపురం చేస్తున్నాడు అనే విషయము విని బాధపడ్డాడు. అంటే తమ్ముడు భార్య ఏమవుతుంది? తమ్ముడు భార్య ఏమవుతుందండి? బిడ్డ లాంటి తమ్ముడు భార్యను తీసుకుని వెళ్ళి కాపురం చేస్తున్నాడంటే వాలి
శిక్షించదగిన వాడు అని అభయం ఇచ్చాడు సుగ్రీవుడికి. అయితే సుగ్రీవుడు చేసిన పని ఏమిటి? అంతకుముందే వాలి గుహలో మరణించాడని తనను రాజుగా ప్రకటించుకొని ఆయన భార్య తారాదేవిని తీసుకుని వచ్చి తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. మరి సుగ్రీవుడు అవును తక్కువ చేశాడా? సుగ్రీవుడు చేసినటువంటి తప్పు కూడా మరి ఎటువంటిది? అన్నభార్య అంటే తల్లి కదా. అందుకే అక్కడ ఇద్దరికి సమానమైనటువంటి శిక్ష వేశాడు. ముందుగా వాలి చేతిలో సుగ్రీవుడు శరీరం అంతా హోనమైపోయేట్టుగా గుర్తించాడు, శిక్ష వేశాడు. తర్వాత రెండవసారి వాలిని చెట్టు మాటున దాగి ఏ విధంగా వావి వరుసలు లేకుండా ప్రవర్తించేటువంటి మృగాలను ఏ విధంగా మాటు వేసి చంపుతాడో ఆ విధముగా చెట్టు మాటున దాగి చంపాడు. మరి రాముని మార్గం సరైనదా కాదా? తనను కాపాడమని వచ్చినటువంటి విభీషణుని, తన యొక్క శత్రువు, తన భార్యను అపహరించినటువంటి రావణాసురుని యొక్క తమ్ముడైనటువంటి విభీషణుని శరణాగత త్రాణుడై రక్షించి అభయం ఇచ్చాడు. రాజుగా చేస్తానని ప్రేమగా ఆప్యాయంగా ఆదరించాడు. అది రాముని మార్గం. తనను శరణుని వేడితే రావణాసురుని అయినా కూడా మన్నిస్తానని చెప్పాడు శ్రీరామచంద్రస్వామి. ఇతడు ఎంతటి కరుణాసాగరుడో, ఎంతటి దయార్థ హృదయుడో, రాముని మార్గం ఎలాంటిదో మనకిక్కడ 14 రామాయణాలు కూడా చెప్తున్నాయి. ఇక మరి వనాలలో సంచరించేటువంటి ఆ యొక్క మర్కటాలు, కోతులను హీనముగా చూడలేదు ఆయన. వాటి సహాయంతోనే యుద్ధము చేసి గెలిచాడు. మరి సాటి యొక్క మృగాలను, పశుపక్షాదులను శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఆదరించాడు. మరి అలాగే యుద్ధమంతా అయిపోయిన తర్వాత సీతమ్మ వారిని తీసుకుని వచ్చిన తర్వాత ఆమెను అగ్ని ప్రవేశం చేయమని శ్రీరామచంద్రుడు కోరలేదు, శాసించలేదు. నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను, నా భార్యను అపహరించిన వాడిని అంతము చేశాను, నా ధర్మం నెరవేర్చాను, ఇక నువ్వు ఎక్కడికైనా వెళ్ళమన్నాడు, కానీ అగ్ని ప్రవేశం చేయమని లేదు. మరి సీతాదేవి స్వయముగా లక్ష్మణ స్వామిని చితిపేర్చమని కోరింది. ఇక్కడే మహోన్నతమైనటువంటి ఒక సత్యము దాగి ఉంది. ఎందుకు అలా కోరింది ఆమె అంటే, బంగారు లేడిని తీసుకొచ్చి ఇవ్వమని ఆమె కోరినప్పుడు రాముడు వెళ్ళాడు. మారీచుడు సీతా సీత అనేటువంటి ఒక అర్థనాదం చేశాడు రాముడి గొంతుకుతో. భయపడింది. మీ అన్నగారికి ప్రమాదం జరుగుతుంది లక్ష్మణ, వెంటనే వెళ్ళి లక్ష్మణ ఈ అన్నను కాపాడమంటే, అమ్మా ఇది రాక్షస మాయ, మా అన్న మహాపరాక్రమశాలి అంటే ఆమె ముందు వెనక యోచించకుండా, లక్ష్మణ భరతుడు రాముని రాజ్యము మాత్రమే అపహరించాడయ్యా, నీవు రాముని భార్య మీద ఏదో నీచమైన బుద్ధితో ప్రవర్తించే విధం కనిపిస్తూ ఉన్నది లక్ష్మణ. నీకు అలాంటి నీచ బుద్ధి కలిగితే నేను ప్రాణత్యాగం చేస్తాను, కానీ నీకు మాత్రం దక్కను. మనకు రామాయణం చెప్పేటువంటి విధానం కదా ఇది, అనవచ్చా? లక్ష్మణుడు ఎటువంటి వాడు? ఏనాడు కూడా సీతమ్మ ముఖం ఆయన చూడలేదట. ఆ పాదాలకు మాత్రమే నమస్కారం చేసుకునేవాడు. ఆ తల్లిని, ఆ ముఖము కానీ ఆమె యొక్క శరీరము ఇప్పుడు కూడా ఆయన చూడలేదు. అందుకే అశోకవనములో ఉన్నప్పుడు మహాభక్త శిఖామణి అయినటువంటి ఆంజనేయ స్వామి అమ్మను దర్శించిన తర్వాత తిరిగి వెళ్ళే సమయంలో అడిగాడు, తల్లి రామచంద్ర స్వామికి నీ సందేశం ఏమిటి అన్నాడు. అప్పుడు ఆమె అన్నది కన్నీరు కారుస్తూ, హనుమా నా సందేశము రామునికి కాదు, నా మరది లక్ష్మణ స్వామికి. కన్న తల్లి అయినటువంటి సుమిత్రాదేవి మీద చూపనటువంటి భక్తి, ప్రేమ, అభిమానముతో నన్ను ఆదరించినటువంటి నా మరదిని అనరాని మాటలతో అవమానం చేశానే,
ఆ ఫలితము అనుభవిస్తున్నానని నా మరిది లక్ష్మణుడికి చెప్పు. నన్ను క్షమించి నా పాపాన్ని మన్నించి అన్నగారితో కలిసి వచ్చి నన్ను కాపాడమని చెప్పు నాయన అని లక్ష్మణస్వామికి సందేశం ఇచ్చింది ఆమె. అందుకే తాను ఆనాడు చేసినటువంటి పాపానికి ఆమె తనకు తానే శిక్ష. లక్ష్మణుణ్ణే చితిపేర్చమని చెప్పింది. ఆనాడు తను అన్న మాటకు లక్ష్మణుడు ఎంత రగిలిపోయాడు. ఆ బాధను తాను కూడా అనుభవించాలని లక్ష్మణుణ్ణే చితిపేర్చమని అడిగింది. చితిలో ప్రవేశించింది. మహాసాధ్యమ తల్లి కాబట్టి మరి అగ్నిహోత్రుడు ఆమెను రక్షించాడు. ఇది రామాయణములో శ్రీరామచంద్రుడు నడిచినటువంటి మార్గము. అనేక విధాలుగా ఎన్నెన్నో ఉన్నాయి. అందుకే ప్రజలంతా కూడా రాముడే రాజు కావాలి, రామరాజ్యం కావాలి, రామరాజ్యములో మనం సుఖపడాలి. ఎందుకంటే రామరాజ్యములో దొంగలు లేరు, రామరాజ్యములో వ్యభిచారులు లేరు, రామరాజ్యములో కష్టాలు లేవు, రామరాజ్యములో దయలేని వారు లేరు, భూత దయలేని వారు. అందరూ కూడా భూత దయ లేకుండా సర్వభూతాలను సమాన భావంతో చూచేటువంటి మహాత్ములు ఉండేవారు రామరాజ్యములో. వర్షాలు సకాలానికి పడేవి. ఎందుకంటే పరిపాలనము చేసేటువంటి రాజు ఏ విధంగా ఉంటాడో యథా రాజా తథా ప్రజ. కాబట్టి రామాయణం అంటే రాముడు నడిచిన మార్గము. కాబట్టి ఆయన మనకు చూపినటువంటి ఆ మార్గాలను మనం అర్థం చేసుకొని సాటి వారిని ప్రేమిస్తే ఎప్పుడూ కూడా రామరాజ్యంగానే ఉంటుంది అని నేను మనవి చేస్తూ మరి ఇంతటితో సెలవు తీసుకుంటూ, ఇలాంటి వీడియోలు మళ్ళీ మీరు వినాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కవలసిందిగా కోరుతూ నమస్తే.